వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. కడప పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి కోసం వేట మొదలైందా? జిల్లాలో పార్టీ పటిష్టతపై అధిష్టానం దృష్టి సారించిందా? సీనియర్లు యువత కాంబినేషన్లో పార్టీకి బలమైన నాయకత్వాన్ని అందించేందుకు అడుగులు వేస్తుందా? ఈసారి రికమెండేషన్ వ్యవస్థకు చెక్ పెట్టి కేవలం చంద్రబాబు నాయుడే తుది నిర్ణయం తీసుకొనున్నారా? ఇప్పుడు జిల్లాలో టీడీపీలో ఇదే చర్చ జరుగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పదవులకు ఆశావాహులు ఎక్కువయ్యారట. ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు నేతలు, కార్పొరేషన్ పదవులు ఆశించిన వారు ఈ పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్నారట. కాగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు 32 మందికి పైగా కార్యవర్గాన్ని ప్రకటించనున్నారట. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆశావాహులు ఎక్కువ శాతం ముందుకు వస్తున్నారంట. సీనియర్ నాయకులుగా చలామణి అవుతున్న వారు కూడా అధ్యక్షుడు పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికపై జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొందట. అయితే ఈసారి పార్టీ పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో యువ నాయకుల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందట. అందులో భాగంగానే జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోందట. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగిన భూపేష్ రెడ్డి వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని ముప్పుతిప్పలు పెట్టారట. అవినాష్ రెడ్డి గెలుపు చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారినట్లు అప్పట్లో ఓ టాక్ నడిచింది. అంతేకాకుండా టీడీపీ తన ఉనికిని కోల్పోయే సమయంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుంది. తీరా గెలిచే సీటు నుంచి అధిష్టానం ఆదేశాలతో అప్పట్లో వెనక్కి తగ్గారు భూపేష్ రెడ్డి. ఇప్పటివరకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులలో ఎక్కడా కానీ భూపేష్ రెడ్డి పేరు లేదు, వినిపించలేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి భూపేష్ రెడ్డిని వరిస్తుందన్న ప్రచారం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మరోసారి కొనసాగేందుకు ఆశలు పెట్టుకున్నారట. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు ఉండడంతో మరోసారి అధ్యక్ష పదవి తనకే వస్తుందన్న ధీమాలో శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబంలో ఒక నేతకు మాత్రమే అవకాశం కల్పిస్తామని గతంలో అధిష్టానం చెప్పకనే చెప్పింది. ఇక శ్రీనివాసులు రెడ్డి భార్య మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి రావడం కష్టమన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మహానాడు విజయవంతం కావడంతో కీలక పాత్ర పోషించిన చైతన్యరెడ్డి మంత్రి లోకేష్ దగ్గర మంచి మార్కులు కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లా అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా చైతన్య, భూపేష్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు గతంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన హరిప్రసాద్, కడప టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి తదితరులు కూడా జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.